అనేక కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు 6 నెలలు కూడా మీరు ధాన్యం వేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, 48 గంటల్లో మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకో పక్క ఈరోజు లేబర్ ఖర్చులు పెరుగుతున్నాయి, వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతా ఉంది. అందుకని యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దీనికోసం కూడా ఎంత డబ్బులు కావాలనో అంత డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. రైతులందరికీ SMS ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నాం. ఈరోజు మిమ్మల్ని చూశాను, మీరు ఇక్కడ కూర్చున్నారు, దర్జాగా మీ అకౌంట్లో డబ్బులు పడిందా లేదా చూసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే పని చేస్తున్నాను, ఒక ముఖ్యమంత్రిగా రియల్ టైం గవర్నెన్స్ పెట్టాను. మీరు ఫోన్ మారిస్తే ఆ ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేస్తున్నా. మీరు ఈ క్రాప్ తీసుకొని ఎప్పటికప్పుడు మీ అవసరాలన్నీ గుర్తిస్తున్నా. దీనివల్ల నేను ఈరోజు మీకు రైతు భరోసా ఇవ్వాలనుకుంటే, ఏదైతే అన్నదాత సుఖీభవ ఇవ్వాలనుకుంటే ఇమ్మీడియట్ గా మీ అకౌంట్లో డబ్బులు వేయగలిగానంటే అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమర్థత. లెక్కలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రైతు బాగుండాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. కానీ వైసీపీ హయాంలో 1-2 కష్టాలు కాదు, కడాన సాగునీరు నుంచి వర్షాలు వస్తే ముంపుకు గురయ్యేక్కడి నుంచి అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. 2 ఏళ్లుగా మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్క ఇష్యూ పైన, ప్రతి ఒక్క సమస్య పైన ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త ముందుకు పోతున్నాం. ఇక్కడే రైతులున్నారు, ప్రధానమంత్రి గారు చెప్పిన విషయం కూడా మీరు విన్నారు. మన భూమి మన తల్లితో సమానం. అలాంటి భూమిని మనమందరం కూడా తాత్కాలిక లాభాల కోసం ఎక్కువ యూరియా వేయడం మొదలుపెట్టాం. ఏ వ్యక్తి అయినా అనారోగ్యం ఉంటే మందేసుకోవాలి. మందు పేరుతో స్టెరాయిడ్లు వేసుకుంటే దానివల్ల ఆ తాత్కాలిక ఫలితం ఉంటుంది, కానీ శరీరం కూడా శాశ్వతంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అది భూమికి కూడా అంతే. మనకు కన్న తల్లితో సమానం మన భూమి. ఆ భూమిని కాపాడుకోవడానికి రైతులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందులో కూడా యూరియా లేకపోతే పెస్టిసైడ్స్ వేస్తే ఇప్పుడు టెక్నాలజీ మారింది. మొన్నే గుంటూరు నుంచి 3 కంటైనర్లు చైనాకు పంపించిన మిరప తిరిగి వచ్చింది. దానికి కారణం అక్కడికి పోయిన వెంటనే టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తానే అందులో పురుగు మందు కానీ ఎరువులు విపరీతంగా ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యం కాదని తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. నేను ఒక్క విషయం మీ అందరినీ కోరుతున్నాను, ఈరోజు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచమంతా ఆధునీకరణలో టెక్నాలజీ పెరిగింది. ఏ పంటైనా సరే ఆ పంటలో ఎంత క్రిమిసంహారక మందులుంటాయి, లేకపోతే ఎంతవరకు ఎరువులుంటాయి, కెమికల్ ఉంటుందో అవన్నీ కూడా అధ్యయనం చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఎవరు తినే పరిస్థితిలో లేరు. కొన్ని దేశాలు దీన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం పండించే ప్రతి ఒక్క పంట అంతర్జాతీయ మార్కెట్కి వెళ్లాల్సిందే. గుంటూరులో తయారయ్యే మిరప ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్తుంది. ఇక్కడ పండించే అనేక పంటలు ఒక పంట కాదు, వాణిజ్య పంటలు ప్రారంభమైందే గుంటూరు జిల్లా నుంచి. ఇప్పుడు రాయలసీమ మొత్తం హార్టికల్చర్ హబ్గా తయారైంది. ఇంకో పక్క ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ హబ్గా తయారైంది. మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా
పామాయిల్ తీసుకొచ్చారు. ఈరోజు 60% పామాయిల్ పంటలు మన రాష్ట్రంలో ఉన్నాయి. నేను ఇప్పుడు ఒకటి ఆలోచిస్తున్నా, రైతుకు లాభసాటి వ్యవసాయం కావాలంటే పామాయిల్ ఉండాలని పామాయిల్ ని ప్రోత్సహిస్తున్నాం. ఈ నర్సారావుపేట జిల్లాలో దగ్గర మీరు చూస్తే 20 మండలాల్లో పామాయిల్ తోటలు వేస్తున్నాం. దీంట్లో అంతర్గత పంట కింద ఏదైతే మనకుందో ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి కోకో గాని ఇలాంటి పంటలు కూడా వేసుకుంటాం. రెండవ విషయం రైతులంతా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక నాగభూషణం ఇక్కడే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు, నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాడు. నేను ఆయన ఫామ్కి వెళ్ళాను. 6 ఎకరాలు కౌలు రైతు. దాంట్లో మీరు చూస్తే 2 ఎకరాల్లో కూరగాయలు వేశాడు. రెండోది నేను చిన్నప్పుడు చూసేవాడిని మా ఊర్లో గానుగా, ఎద్దుల్ని పెట్టి గానుగా, ఆ ఎద్దులకు కూడా గంతలు కట్టి కళ్ళు తిరగకుండా ఆ గానుగ వ్యవస్థను మళ్ళా తీసుకొచ్చాడు. నిన్నటి వరకు అందరం కూడా కెమికల్ గా ఎక్కడైతే ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీలో కెమికల్స్ వేసి అలాంటి నూనె మనకు సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు స్వచ్ఛమైన నూనె కోసరం, ఎలాంటి కల్తీ లేని నూనె కోసరం, మన ఆరోగ్యం కోసరం ఆయన గానుగులు పెట్టి మొత్తం నడిపిస్తే క్యూ కట్టి ఆయన తయారు చేసిన నూనెని కొనే పరిస్థితికి వచ్చారంటే అది ప్రపంచం మొత్తం వచ్చిన మార్పు. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ప్రకృతి సేద్యానికి పోవాలి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు మనందరం వరి పండించేవాళ్ళం, అందరూ వరే తినేవాళ్ళు.